ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక. ప్రియులారా, మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. రెండో సమయాలు రాసి రెండో సమయాలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా మందసమును దావీదు పురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని వచ్చి అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోమును ఇంటి వారిని అతను కలిగిన అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి విని దావీదు మరలా ఏం చేశాడంటే, దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవంతో మరి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఓబేదెదోము లేదా ఓబేదెదోము అనే హిబ్రూ పేరునకు సాధారణ అర్థము సేవకుడు లేదా ఆరాధికుడు అనే అర్థాన్ని ఇస్తా ఉన్నది. మనం గమనించినట్లయితే మరి మందస్సమును దావీదు తీసుకొని వచ్చి ఓబేదెదోము ఇంట్లో ఉంచినప్పుడు, ఇంటి దగ్గర ఉంచినప్పుడు, మరి దేవుడు అతన్ని మరి ఆశీర్వదించినాడు. అతన్ని కాకుండా అతని కుటుంబం అంతటిని ఆశీర్వదించినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, మరి ఓబేదెదోము గురించి మనం చూసినట్లయితే రూతు గ్రంథం 4వ అధ్యాయం 21 వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఓబేదెదోమును అతని గృహాన్ని ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? మరి మందసములో ఏముంటాయి అని మనం గమనించినట్లయితే, ఈ మందసాన్ని మనం చూసినట్లయితే మందసములో దేవుని ఆజ్ఞలు గల పలకలు, మరి మన్నా, అహరోను చిగురించిన కర్ర మరి ఉంచబడింది. ఈ యొక్క నిబంధన మందస్సము, ఈ మందస్సాన్ని ఇశ్రాయేలు యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉంచుకునేవారు. ఎప్పుడైతే మరి దేవుని యొక్క మేఘము, దేవుని యొక్క మహిమ మరి దాని మీదకి వచ్చినప్పుడు మరి దేవుణ్ణి వెతకడానికి వాళ్ళు వెళ్ళేవారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఉండడానికి ఒక ప్రత్యక్ష గుడారమును వాళ్ళు చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉండడానికి మరి వారు ఒక ప్రత్యక్ష గుడారమును మరి ఏర్పరచుకున్నారు. యెహోవా యొక్క తేజస్సు ఆ గుడారమును మరి నింపుతా ఉంటది. అప్పుడు మరి ప్రజలు మరి మరి ఆ గుడారం దగ్గరికి వెళ్ళి నిత్యము అక్కడ ప్రార్థనలు చేసేవారు. ఈ ప్రత్యక్ష గుడారంలోకి యాజకుడు సంవత్సరానికి ఒకసారి మానవుల యొక్క పాపము నిమిత్తము మరి పరిశుద్ధమైన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ గుడారంలోకి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకొని వచ్చేవాడు. ఇలా అత్యంత పరిశుద్ధమైన ఈ యొక్క మందసము మరి ఓబేదెదోము ఇంట్లో మరి ఎలా ఉండింది? ఈ మందసము మరి దావీదు తీసుకునేటప్పుడు, దావీదుపురంలోనికి తీసుకొచ్చేటప్పుడు, మరి పడబోయేటప్పుడు ఆ ఎద్దుల బండి నుంచి పడిపోయేటప్పుడు ఉజ్జా అనే ఒకడు దాన్ని పట్టుకోబోయేటప్పుడు మరి దేవుని కోపం అతని మీద రగులుకొనగా దేవుడు అతన్ని మొత్తగా అతడు అక్కడే చనిపోయాడు. అంత మరి శక్తిగల ఆ యొక్క మందసాన్ని మరి ముట్టినప్పుడు ఆ ఉజ్జా అనేవాడు చనిపోయాడు. మరి దావీదు తీసుకొచ్చి ఓబేదెదోము ఇంట్లో ఉంచినప్పుడు ఓబేదెదోము మరి అతని కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడు అనంటే, కీర్తనల గ్రంథము మనం 15వ అధ్యాయం చూసినట్లయితే, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు?
హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు కొండెముతో నాలుకలాడ న కొండెముతో నాలుకతో కొండెములాడడు. తన చెలికానికి కీడు చేయడు. పొరుగువాని మీద నింద మోపడు. యెహోవా యందు భయభక్తులు గలవాని ఆయన సన్మానించును. ఈ 15వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆయన యొక్క గుడారములో, ఆయన యొక్క సన్నిధిలో మనము నివసించాలి అనంటే ఏం గావాలంట? యథార్థమైన ప్రవర్తన గావాలి. పరిశుద్ధమైన జీవితము, నీతి కలిగిన బ్రతుకు మనకు కావాలి. హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా నిజంగా నిజము మాట్లాడేవాడే మరి దేవుని సన్నిధిలో నిలవగలుగుతా ఉంటాడు. అలాంటి వాడి మరి నోట్లో నుంచి వాడు కొండెములాడడు. తన చెలికానికి కీడు చేయడు. చాలామంది మరి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిని అనుభవించకపోవడానికి, దేవుని సన్నిధిలో మరి ఆత్మచేత నింపబడకపోవడానికి గల కారణం ఏంటిదంటే, యథార్థత లేని జీవితము, హృదయపూర్వకంగా నిజము మాట్లాడలేని పరిస్థితి. ఎప్పుడు చూడు మనం మన పొరుగువాని మీద నిందలేయడానికి ఇష్టపడతా ఉంటాం. మన పొరుగువాని గురించి మరి మాట్లాడుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారమే అని చెప్పుకుంటా ఉంటాం గానీ, ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మనము జీవించము. అయితే ఉభయదేవుని యొక్క జీవితం మనం చూసినట్లయితే, దేవుని యొక్క గుడారములో నివసించే పరిస్థితి అతనిలో ఉంది. అతడు ని అతడు పరిశుద్ధ పర్వతము మీద అంటే దేవుని సన్నిధిలో నివసించే స్థితిని అతను కలిగి ఉన్నాడు. యథార్థమైన ప్రవర్తన అతను కలిగి ఉన్నాడు. అతని స్థితి ఏందంటే, మరి ఆ యొక్క మందసము ఉండడానికి తన కుటుంబము అనువుగా ఉన్నది. తన వ్యక్తిగత యొక్క జీవితము, తన కుటుంబ జీవితము దేవుడు నివసించడానికి తగినట్లుగా ఉన్నది గాబట్టే దేవుని మందసము మరి దేవుడి మందసము అక్కడ ఉండగలిగింది. తన యొక్క ప్రవర్తన, తన యొక్క మరి జీవితము యెహోవా దృష్టికి మరి యథార్థంగా కనిపించింది. తన యొక్క జీవితంలో దేవుని పట్ల భయము, దేవుని పట్ల భక్తి, తన ప్రవర్తన అంతట్లో ఆయనను మరి ఘనపరిచే జీవితం ఆయనలో ఉన్నది కాబట్టి దేవుడు మరి అతని ఇంటి వారిని దీవించాడు. ప్రియులారా, ఒక కుటుంబంలో ఒక తండ్రి మంచిగా ఉంటే సరిపోదు. పిల్లలు కూడా మరి తండ్రిని పోలి నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించాలి. ఒకరు దేవుని యందు భయభక్తులు కలిగి ఇంకొకరు భయభక్తులు లేకుండా ఉంటే అది వ్యర్థమే. ఆ ఉభయదేవుని కుటుంబంలో దేవుని మందసము ఉండడానికి వీలు కలగజేశాడు ఉభయదేవుడు. అంటే ఎంత నీతి కలిగిన కుటుంబం, ఎంత పరిశుద్ధమైన కుటుంబం, ఎంత యథార్థమైన కుటుంబం. కుటుంబంలో మరి అబద్ధము లేదు, కుటుంబంలో మోసము లేదు, కుటుంబంలో పాపం లేదు, ఎలాంటి చీకటికి తావు లేదు. కాబట్టి దేవుడు మరి ఉభయదేవుని యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించినాడు. ప్రియులారా, మరి దావీదు దేవుని యొక్క మందసాన్ని ఉభయదేవుని కుటుంబంలో పెట్టినప్పుడు, ఉభయదేవుము తగిన దేవునికి తగినట్టుగా అతని జీవితం లేకపోతే ఉభయదేవుము అతని యొక్క కుటుంబము అప్పటికప్పుడే చనిపోయేది. కానీ చనిపోలేదు. 3 నెలలు లోపలే దేవుడు ఉభయదేవును తన కుటుంబాన్ని మరి దీవించడం జరుగుతా ఉన్నది. ప్రియులారా, అనేకమైన కుటుంబాలలో మరి దేవుని మందసం ఉంటా ఉన్నదా? అనేకమైన కుటుంబాలలో దేవుడు నివసించడానికి మన కుటుంబాలలో మరి అలాంటి పరిస్థితి మనం కలిగిస్తా ఉన్నామా? మనము దీవించబడలేకపోతా ఉన్నాము. మనము సంపాదించిన సంపాదన చిల్లి సంచిలో వేసినట్టు అవుతా ఉన్నదంటే కారణము మన కుటుంబము, మన దేవుని పట్ల మన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది? మన యొక్క కుటుంబ జీవిత ప్రవర్తన, మన పిల్లలు, మన భార్య, మన మన యొక్క కుటుంబము
ఏ విధంగా దేవుని కొరకు జీవిస్తా ఉన్నారు. చాలామంది కుటుంబాలలో భార్యాభర్తలకు మరి ఎప్పుడు గొడవ ఉంటా ఉంటది. దాన్ని చూసి పిల్లలు గూడా చెడిపోతా ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఉండదు. ఎప్పుడు కుటుంబం దీవించబడతదండి. ప్రియులారా, మరి తండ్రిని బట్టి కుటుంబం ఉండాలి. అయితే ఇక్కడ ఉభయదేశము తన యొక్క భక్తి జీవితం తన పిల్లలకు, తన భార్యకు, మరి తన కుటుంబానికి అంతటికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు గాబట్టే, ఆ కుటుంబాన్ని మరి దేవుడు దీవించడం మొదలుపెడతా ఉన్నాడు. ఈ దినాలలో మరి ప్రభునందు ప్రియులారా, మన మనం ఆశీర్వదించబడటం లేదు అంటే, కారణము దేవుడు నివసించడానికి నీవు వీలు కలగజేయడం లేదు. దేవుడికి మనం స్థానం ఇవ్వలేకపోతా ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క మందసము, దేవుని యొక్క ఆత్మ మత్సర పడునంతగా మన కుటుంబ జీవితాలు ఉంటా ఉన్నాయి. మన కుటుంబ జీవితాలలో చానా రహస్యాలు ఉంటా ఉన్నాయి. మన కుటుంబాలలో చీకటి ఉంటా ఉన్నది. మన కుటుంబాలలో వెలుగు ఉండటం లేదు, కనిపించటం లేదు. పైకి మనం నవ్వుతా కనిపిస్తా ఉన్నాం గానీ, లోపల ఘోరమైన బాధలు, ఘోరమైన పరిస్థితులు, కుటుంబాలని కలిచివేసే సంఘటనలు ఉంటా ఉన్నాయి. సీక్రెట్లు జరుగుతా ఉన్నాయి. ఏంటి ఈ జీవితాలు? ఏంటి ఈ క్రైస్తవ కుటుంబాలు? ప్రభునందు ప్రియులారా, మరి నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే, నీవు దేవుని యొక్క మందసాన్ని దేవుడు ఉండడానికి, నీ కుటుంబం నీ కుటుంబంలో దేవుడు ఉండడానికి నువ్వు వీలు కలగజేయాలి. క్రైస్తవుడు అంటే చెప్పుకో క్రైస్తవుడు అని చెప్పుకోవడం గాదు. దేవుడు నిన్ను దీవించడానికి మరి వస్తా ఉన్నప్పుడు నువ్వు తలుపు తీస్తా ఉన్నావు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో వాక్యం సెలవిస్తున్నది. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను అని అంటా ఉన్నాడు. దేవుడు నీ ఇంట్లో ఉండడానికి ఆయన మరి తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడు. అయితే నువ్వు తలుపు తీయటం లేదు. తలుపు తీస్తా ఉన్నావు గానీ, దేవుడు నీ కుటుంబంలో ఉండడానికి తగిన పరిస్థితి అక్కడ కనిపించటం లేదు. ప్రియులారా, మనం గమనించినట్లయితే, మనం మరి ఆదికాండము 12వ అధ్యాయం మనం చూసినట్లయితే, దేవుడు అబ్రహామును దీవించినాడు. అబ్రహామునకు వాగ్దానం చేసినాడు. ఏం చేసినాడంటే, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను దీవిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నీతో కూడా ఉంటాను అని అబ్రహాముకు దేవుడు మరి వాగ్దానం చేసినాడు. అయితే అబ్రహాం మనం గమనించినట్లయితే, అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడ యెహోవా నామమున బలిపీఠమును కట్టేవాడు. అక్కడ దేవుడు నివసించడానికి అబ్రహాము వీలు కలగజేసేవాడు. మరి మన కుటుంబంలో దేవుడు నివసించడానికి మనం వీలు కలగజేస్తా ఉన్నామా? ప్రియులారా, యథార్థంగా మరి కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో చెప్పినట్లుగా, ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినట్లుగా మనము నివసించడానికి, ఆయన మనలో నివసించడానికి మనం వీలు కలగజేస్తా ఉన్నామా? ప్రియులారా, అబ్రహాం ఎక్కడికెళ్తే అక్కడ బలిపీఠం కడతా ఉన్నాడు. నీ కుటుంబంలో దేవుడు ఉండడానికి నీ యొక్క బలిపీఠము నువ్వు కడతా ఉన్నావా? నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ బలిపీఠము, ప్రార్థన అనే బలిపీఠం ఉన్నదా? అనేక కుటుంబాలలో ఈ బలిపీఠాలు కూలిపోతా ఉన్నాయి. కాబట్టి సాతాను మరి కుటుంబాలలో చోటు చేసుకొని మన యొక్క ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక ఇబ్బందులను కలగజేస్తా ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలను వాడు నాశనం చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం దీవించబడలేకపోతా ఉన్నాం. మన కుటుంబ యొక్క పరిస్థితి మరి అభివృద్ధి కావాలి, దేవుడు దీవించాలంటే, దేవుని యొక్క మందస్సము ఉండునట్లుగా నువ్వు వీలు కలగజేయాలి. దేవుని యొక్క బలిపీఠాలను నువ్వు కట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు మరి ఆయన ఉండడానికి ఒక ప్రత్యక్ష గుడారము కట్టారు. దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివసించున్నట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నివసింపవలనని మరి దేవుడు సెలవిస్తాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఆయన నివసించున్నట్లుగా మనం ఒక పరిశుద్ధ స్థలాన్ని ఆయన కొరకు మనము కట్టాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఆయన
మనలో నివసించుచున్న సంగతి మీకు తెలియదు. ఆయన మనలో నివసిస్తా ఉన్నాడు. మనం దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిని మోసుకొని పోయే పాత్రలం మనం. ఈ శరీరంలో దేవుడిని మనము కోరుకోకుండా ఈ శరీరాన్ని మరి ఇష్టం వచ్చినట్టుగా మనం పాడు చేస్తా ఉన్నాం. చాలా మంది ఈ శరీరంలో మద్యమును మరి నింపుతా ఉంటారు. ఈ శరీరమును బూతు మాటల చేత, ఈ శరీరమును లైంగిక వ్యభిచారము కోసం, ఈ శరీరమును ఇంకా అనేకమైన పనులకు వాడుతా ఉన్నారు ప్రియులారా. ఈ శరీరంను చాలా మంది మరి మంత్రశక్తుల కొరకు, చాలా మంది చేతబడి శక్తుల కొరకు ఉపయోగిస్తా ఉంటారు. ప్రియులారా, దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేసినట్లయితే దేవుడు నిన్ను పాడు చేస్తా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మందసాన్ని మోసుకొని పోయే పాత్రవు ఈ పాత్రను నువ్వు పాడు చేసినట్లయితే దేవుడు నిన్ను పాడు చేస్తా ఉంటాడు. దేవునికి నువ్వు కావాలి. దేవునికి దేవుని యొక్క మందసాన్ని మోసుకొని పోయే పాత్రగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఉభయదేదేంలాగా నీ యొక్క జీవితాన్ని నువ్వు మరి జీవిస్తూ ఉంటావో, దేవుని యొక్క మందస్సం ఎప్పుడైతే నువ్వు మోసుకొని పోతూ ఉంటావో, అక్కడ నీలో ఉంటుందో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము నీ కుటుంబం పైన, నీ పైన ఉండి దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. దేవుడు ఉండడానికి, దేవుని యొక్క ఆత్మ నీతో కలిసి జీవించడానికి నువ్వు వీలు కలగజేయాలి. అట్లా వీలు కలగజేయనప్పుడు మరి నువ్వు దీవించబడలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు. ప్రియులారా, ఉభయదేవుని ఇంట్లో ఎలాంటి అబద్ధం లేదు, ఎలాంటి మోసం లేదు, ఎలాంటి అన్యాయం లేదు. అతని చెలికానికి కీడు చేసేవాడు కాదు. యథార్థత. వాక్యం అంటుంది, యథార్థవంతులకు చీకట్లో వెలుగు కలుగును అంటా ఉన్నది. ప్రియులారా, చాలా మంది, చాలా కుటుంబాలు మోసము నుంచి, కపటము నుంచి, మోసాలతో, కపటాలతో, ఘోరమైన నేరాలతో బ్రతుకుతా ఉన్నారు. ఇలాంటి వాటి నుంచి బయటికి రావాలి. ఇలాంటి పరిస్థితుల నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో, దేవుని యొక్క మహిమ నీ కుటుంబం పైన, నీ పైన కుమ్మరించబడతా ఉంటుంది. దేవుని యొక్క వెలుగు. అప్పుడే నువ్వు దీవించబడతా ఉంటావు. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతా ఉంటాయి. మన కుటుంబాలను మనం ఏ విధంగా కట్టుకుంటూ ఉన్నాం? అందమైన అందమైన ఇటుక రాళ్లతోని, అందమైన డెకరేషన్తోని, ఇంజనీరింగ్ ప్లాన్తోని అందంగా ఇల్లు కట్టుకుంటాం. కానీ అందులో దేవుడు మాత్రము ఉండనే ఉండడు. చూడడానికి ఒక ఇల్లు ఉంటుంది కానీ శూన్యం. ప్రియులారా, దావీదు ఒబేదెదోమును ఆశీర్వదించినాడు అని విని దేవుని మందసాన్ని వెంటనే మరి దావీదు పురంలోనికి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఉజ్జాయి చనిపోవడానికి గల కారణం ఏంటిదంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తున్నది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. అయితే దేవుణ్ణి చూడాలి అంటే మన జీవితంలో పరిశుద్ధత కావాలి. మన కుటుంబంలో పరిశుద్ధత అనేది ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి మనం జీవిస్తామో, మన కుటుంబము దేవుడు నివసించేంతగా వీలు కలగజేస్తామో, ఆ దేవుడు ఉండడానికి కావలసిన పరిశుద్ధ పర్వతాన్ని మరి మనము ఎప్పుడైతే వీలు కలగజేస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మన ఇంట్లోకి వచ్చి మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప నిన్ను దీవించినట్లుగా, దేవుడు నీ కుటుంబాన్ని దీవించినట్లుగా అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.